అన్ని అమ్మి వాడికి పెట్టి కింద పడిపోయావమ్మా నువ్వు. వాడు చస్తానన్నాడమ్మా. చచ్చాడు. ఎవరు పట్టించుకుంటున్నాడా? కళ్ళ నీళ్ళని పెడుతున్నాడా వాడు? కంచానికి బొచ్చికేసుకొని నీ ముందు అన్నం తింటుంటే నీకెట్టుంది? మాకైతే నరాలు దిగిపోతున్నాయి. 3 రోజులు తిన్నాను. 3 రోజులు ఆశపడగా ముద్ద కూడా ఉంటుందమ్మా వాడికి. అన్నం లేదు. అలా ఇంటి తినేది ఊళ్ళో వాళ్ళ జాలిపడిని చేస్తున్నారు. ఆ నా కొడుక్కి ముద్ద కూడా పుట్టదమ్మా. పురుగుడు పడిపోతాడు వాడు. తీసుకుంటున్నాడు. మంచిలు పోసుకొని తాగుతానంటే ఎందుకంటే రాత్రి వచ్చేటప్పుడు పిల్లలు పెడితే అది తినే ఇంట్లోనే పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని 5 రోజులకే చచ్చిపోయింది. మా పిల్లలు ఇంట్లో పెట్టుకుంటే నా తల్లి సేవ చూసినప్పుడల్లా నాకు పంపే వచ్చింది. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు CCTV ప్రకాశానికి స్వాగతం. నా పేరు ఖాజా. మనం ప్రస్తుతం సింగరాయకొండ పట్టణంలో డ్రైవర్పేటలో ఉన్నాము. ఇక్కడ ఒక లక్ష్మమ్మ అనేటువంటి ఒక వృద్ధురాలు గత రాత్రి నుండి ఇక్కడ ఒక రేకుల షెడ్లో పడి ఉంది. ఆమె ఇక్కడ ఎందుకుంది ఏందనేటువంటిది ప్రజలు వస్తున్నారు, చూస్తున్నారు. అయితే ఏంది అసలు ఎందుకుంది ఇక్కడ, ఆమె ఎందుకు వచ్చింది, ఆమెకి ఎటువంటి బాధ కలిగి రోడ్డు మీదకి వచ్చింది అనేటువంటిది ఇక్కడ స్థానికులు ఉన్నారు. లక్ష్మమ్మ గారు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది ఏందనేది ఆ మాటలు అడిగి తెలుసుకుందాం. మా పెద్దమ్మ, నీ పేరు? లక్ష్మమ్మ. మరి నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎక్కడ ఉన్నావు? ఇక్కడ రోడ్డు మీదకి వచ్చావేంది? ఇక్కడ రోడ్డు మీదకి వచ్చావంటే కాలు దెబ్బ తగిన చేసపోయి కొడుకు కడేశారు కదా. ఆయాలే నా ఇంటికి రావడానికి వీల్లేదు అన్నాడు. కొడుకే వద్దన్నాడు. ఆమె నా ఇంటికి నా ఇంటికి రావటానికి ఎవరు నువ్వు అంది. ఎవరు? కోడలు. రావద్దంది. నేను ఇంక నా ఇల్లు నా వాకిలు అంతా తీసుకున్నారు. ఇప్పుడు నా ఇల్లు ఇచ్చాను కాబట్టి, నాకు ఇల్లు లేదు కాబట్టి నేను వచ్చానన్న. ఇల్లు అంటే నీ ఆస్తి ఉందా నీకు? బిల్డింగ్ పిల్లలు మొత్తం నీకు? 2 మగ పిల్లలు, 1 ఆడపిల్ల. 2 మగ పిల్లలు, 1 ఆడపిల్ల. అందరికి పెళ్లిళ్ళు చేసేసావా? అందరికి చేశాను, అందరికి. మరి నీకు వయసు ఎంత ఉండిద్దమ్మా? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు. మరి ఈ వయసులో నువ్వు ఇంటికాడ కూర్చొని ఎవరన్నా ఏదన్నా అన్నం వండి పెడితే తినేటువంటి వయసు నీది. అందుకని అడిగిచ్చా. తినేటువంటి వయసు కదా. మరి ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? నిన్న సాయంత్రం. ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు? ఇక్కడ పనుకోబెట్టారు నిన్ను? మంచం ఎక్కడిది? మంచం నాది. ఆ మంచం మొత్తం తీసుకొచ్చి ఆటో మాట్లాడుకొచ్చి ఎక్కిచ్చి నువ్వు రేపు వాళ్ళు ఎవరన్నా అడిగితే నేనే పిలిపించుకొని పోయాను. ఎవరిదమ్మా ఇది? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు కదా రేకుల షెడ్ లో, ఇది ఎవరిది? ఇది గవర్నమెంట్ కదా. నాగూరు వేసుకొని ఉంది. నాగూరుకి వేసుకొని ఉంటే ఉంటానమ్మా రేకులన్నా అంటే నువ్వు ఉండు లేవు అన్నది. మొన్న నిన్న మటుకు నేను నేరుగా ఆటో తీసుకొని ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ పోదామా అనింది మా పిల్ల. వద్దమ్మా, వాళ్ళిద్దరు బాగుంటారు నాగురు నామే, ఇది ఇస్తుందో ఇదో రేకులు మళ్ళీ నాకు రాత్రికి ఇబ్బంది పడతాను, పోలీస్ స్టేషన్ వద్దామా అని మళ్ళీ ఎరికి వచ్చా. అవునమ్మా, అసలు ఇంత స్థితి ఎందుకు వచ్చింది నీకు? ఇప్పుడు కొడుకు చూస్తున్నాడా? కొడుకు ఎవరు పెట్టొద్దంటుంది? కొడుకు కూడా పెట్టొద్దాడు. నీ కోడలు ఎట్ట చూస్తుందమ్మా నిన్ను? కోడలు చూడదు. చూడదు. లంచా కాకపోతుంది మంచాన్ని కుర్చీని వెళ్ళిపోలంజా. ఎవరమ్మా నువ్వు లంచా? బాగా ఉన్నానా? అవి మాటలు కాదు, నేను అనలేను కూడా. అంత దూరం ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? ఏమి నీ మీద ఎందుకు కోపం? మరి వాళ్ళకి కావాల్సిన అన్ని ఇచ్చావు కదా. అన్ని ఇచ్చినా కూడా అది నేనంటే నా మీద ఎన్నో చెప్తుంది కానీ నాయన పాలెములు అడగండి, నాకు దానికి ఎప్పుడు తగలేదు. నన్ను అట్ట అడిగింది ఎట్ట అడిగింది అని అన్ని అందరికి 10 మందికి కాదు 100 మందికి జవాబు చెప్పుతుంది. సరే అమ్మా, ఇప్పుడు నువ్వు ఇక్కడ రోడ్డు మీదకి వచ్చావు కదా, మరి మీ కూతురు వచ్చిందా నీ దగ్గరికి? వచ్చింది. వచ్చి ఏం మాట్లాడింది? ఎందుకు వచ్చినవమ్మా నువ్వు? ఆడే ఉండకూడదా? ఆడే సాగకూడదా? పెట్టినా పెట్టకపోయినా ఆడే సావాలి నువ్వు. నాకు బాగలేదు నాన్ని, నేనేం చూశాను నీకు అని రాత్రి ఏడ్చిపోయింది. అదిగో కూతురు ఏడ్చామని పోయింది. ఇప్పుడు మీ కొడుకు నువ్వు ఈ స్థితిలో ఇంత వయసులో బడేసి వెళ్తే మీ కొడుకు కోడలు వెళ్ళిపోమని తిడుతున్నా కూడా కొడుకేం మాట్లాడాలి. ఇప్పుడు పోయాడు ఆటో వేసుకొని.
ఏం మాట్లాడు, దానికి జవాబు చెప్పడు. మరి ఇద్దరు కొడుకులు అన్నావు కదా, ఇంకో కొడుకు లేడా? ఇంకో కొడుకు చనిపోయాడు, 20 సంవత్సరాలు పోయినాయి. చనిపోయాడు. ఇప్పుడు ఉంది ఒక అబ్బాయి. ఆ అబ్బాయి చూడాలి నిన్ను, చూడకుండా రోడ్డు మీద పడేసాడు. ఇప్పుడు మరి నీకేం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు నీకు ఏం న్యాయం కావాలి చెప్పు. ఉండడానికి ఇంత నేడు చాలయ్యా, ఎవరైనా అంత పెడతారు నా మంచితనానికి, అంత నేడు ఉంటే చాలమ్మా. అది ఆయన 3 టేగులు వేస్తే ఒక మంచం పట్టుంది చాలు, వాళ్ళ ఆధీనం లేకుండా ఈ ఆధీనంలో కూడా లేకుండా వాళ్ళిద్దరు బాగుంటారు కాబట్టి. అట్లా కాదు పెద్దమ్మా, ఇప్పుడు ఆ ఇల్లు నువ్వు కట్టించుకుందా లేకపోతే వాళ్ళు కట్టించుకున్నాయ్యా? మరి నువ్వు కట్టించిన ఇంట్లో నుంచి నిన్న ఎట్ట బయటకు నెట్టేశారు? ఇప్పుడు లేదు, అమ్ముకున్నారు. ఆ ఇల్లు అమ్మేశారా? 4 ఇక్కడ కొన్నాడంటే అది కూడా అమ్ముకున్నాడు. ఇప్పుడు అన్ని అమ్ముకున్నాడు, ఇప్పుడు బాడిగింట్లో ఉంటున్నాడు. చుండ్లో స్థలం కూడా అమ్ముకున్నాడు. పూనుకొని కరికి ఇప్పుడు తీసుకొచ్చి మాట్లాడిస్తున్నాడు కదా, ఓకే అంతవరకు బానే ఉంది. ఇప్పుడు ఈ వీడియోలు ఇవన్నీ పబ్లిక్ అయిపోతే పోలీసు వాళ్ళు వచ్చారు, వచ్చిన తర్వాత మీ కొడుకు కోడల్ని ఇద్దరిని స్టేషన్ కి తీసుకెళ్లి కూర్చోబెడతారు, ఏందమ్మా పరిస్థితి ఇటు జరిగిందని. మరి దానికి సంతోషమేనా నీకు? నువ్వు వాళ్ళని స్టేషన్ లో కూర్చోబెట్టడానికి ఇష్టమేనా నీకు? చెప్పు. మళ్ళీ నాకేం చేస్తారు? నిన్నేం చేయరు, నీకు న్యాయం చేస్తారు. పోలీసు వాళ్ళైనా కూడా నీకు న్యాయం చేస్తారు, కానీ వాళ్ళు ముద్ద తినలేవు. కొట్టారా? నిన్ను కొట్టిందా మీ కోడలు? కూర్చుంది మన ఏముందో కర్రెత్తుకుని వచ్చింది. ఆమె ఏం చేస్తుండిద్దమ్మా? పనికి ఏదైనా వెళ్తుంటదా లేకపోతే ఇంటికాడే ఉంటుందా? ఆమె పేరేంది? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. ఆమెకి ఎంతమంది పిల్లలు? 2. కొడుకా కోడలా? వాళ్ళ పిల్లలు ఏముందో నాయన పాప. ఆమెకి ఎంతమంది పిల్లలు? అబ్బాయి అమ్మాయి. ఏం చేస్తుంటారు వాళ్ళు? పని చేసుకుంటారు, చదువుకుంటుంటారు. కూతురికి పెళ్లి అయింది, అబ్బాయి మటుకేమో పని చేసుకుంటారు. సరే ఇప్పుడు నీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నావు? నాకు ఆడన్న 2 రేకులు వేసి నన్ను కూర్చోబెడితే చాలయ్యా. సరే నిన్ను వృద్ధాశ్రమంలో వదిలిపెడతారు, వెళ్తావా? ఈ కాలు ఇరిగినే. కాలు ఇరిగిపోయిందా? నీకు కాలు కూడా ఇరిగిపోయిందా? నువ్వు నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? చిక్కిపోయింది వాళ్ళకి, బాబు తెలుసుగా, చిక్కిపోయింది కాలు నుంచే ఆయన. లేకపోతే నెల్లూరులో ఉండేదాన్ని. నెల్లూరులో ఎవరున్నారు? అనాథ హాస్టల్ ఉందంట, తాగులు దగ్గర పెట్టున్నారంట గవర్నమెంట్, అది చేర్పిస్తామన్నారు. చూసారా, కన్న తల్లి వాళ్ళని ఆ రోజు కాలు ఇరిగితే పోతే పోయారులని వదిలేసి ఉంటే ఈ రోజు వాళ్ళు ఇంత పెద్దోళ్ళు అయ్యి ఈ రోజు పిల్లం బిడ్డలు సంపాదించుకొని ఈ రకంగా బతికే వాళ్ళు కాదు కదా ఆ రోజు తల్లి అనుకోని ఉంటే. కానీ ఆ తల్లి ఈ రోజు వాళ్ళ బిడ్డలకి ఏ కష్టం వచ్చినా నా బిడ్డలకు కష్టం వచ్చిందని భావించి వాళ్ళని ఇన్ని సంవత్సరాలు సాకి పెద్ద చేసి పిల్లల్ని పెళ్లిళ్ళు చేసి వాళ్ళ పిల్లల్ని కూడా పెంచే స్థాయికి వెళ్ళి ఈ రోజు 70, 80, 90 ఏళ్ళ ముసలాంని తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారంటే ఇలాంటి వాళ్ళని కేవనాలో ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ఈ సందర్భంగా ఏంటంటే ముందల ఇక్కడ స్థానికులు ఉన్నారు కొంతమంది, అది కూడా వాళ్ళ కూతురు కూడా వచ్చింది, ఆమెతో కూడా మాట్లాడదాం. ఈ స్థితికి ఎందుకు వచ్చింది అసలు, ఆమె కూడా ఏమన్నా వాళ్ళ కోడలతో మాట్లాడిందా లేదా అనేది ఆ కూతురుతో కూడా మాట్లాడి అడిగి తెలుసుకుందాము. కూతురు అంటే 2 కొడుకులు, ఒక కూతురు, పెద్ద అబ్బాయి చనిపోయాడు, ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు ఈమె కూతురు ఈమె కూడా ఇక్కడికి వచ్చింది. మరి ఈ తల్లిని చూసి ఆమె చలించిపోయి ఆమె బాధ అసలు ఏందనేది, ఈ రకంగా ఆమెకి ఎందుకు ఈ స్థాయికి తీసుకొచ్చారు ఈ 2 బిడ్డలు అనేటువంటిది, ఆ మాటలు ఆమె ఏం చెప్పిద్ది అనేటువంటిది ఆ మాటలు అడిగి తెలుసుకుందాం. ఇట్రమ్మా, నీ పేరు? ఇట్లా దగ్గరికి. నా పేరు చందాల అంజమ్మ. చందాల అంజమ్మనా? మరి ఈమె మీ అమ్మనా? మమ్మీ సార్. మరి ఈమె ఈ రోజు రోడ్డున తీసుకొచ్చి వదిలిపెట్టేశారు కదా, ఈ స్థాయికి ఎందుకు తీసుకొచ్చారమ్మా మీ అమ్మని? నన్ను ఒక ఇంటికి ఇచ్చారు కదా సార్, నన్ను నా భర్త ఒప్పుకోవాలి కదా. సరే మా అమ్మ ఏమీ లేని దిక్కు లేనిది, మా నాన్న 10 రూపాయలు కూడా సంపాదించకుండా వెళ్ళిపోయినోడు, ఏమీ కాదు. ఆమెకి బాగానే మా అత్తగారి తరపున అయితేమి, మా నాన్న సంపాదించింది అయితేమి, 2.5 ఎకరా మాగాణి ఉంది, మామిడి తోట ఉంది, మెట్ట ఉంది, చుండ్లో 2.5 ఎకరా 2.5 సెంటు స్థలం ఉంది. డ్రైవర్పేటలో, సింగరాగంలో డ్రైవర్పేటలో 2వ లైన్ లో కూడా మా అమ్మకి మిద్ది 2-3 సెంట్లు స్థలంలో మిద్ది ఉంది. ఎవరికి? మా అమ్మకి. ఇంత ఆస్తుంది. ఇంత ఆస్తిలో కూడా నాకు మా అమ్మ బతికే ఉంది. నాకు దాంట్లో 1 రూపాయి ఏమని ఇచ్చిందేమో అడగండి. సరే
తనకే మొత్తము నా కొడుకు అంత అమ్మేశావమ్మా, ఇళ్ళన్నా ఉంచుకో అని మా అమ్మకి నేను నా మొగుడు ఎంతో నచ్చ చెప్పాం. కానీ నా తల్లి ఒప్పుకోలేదు. నా కొడుకు చచ్చిపోతానంట, రైలు పట్టాల కింద పడతానంట, నా కడుపుతో కాలితే నువ్వు చూడాలా, నువ్వు నీ మొగుడు అని నన్ను కూడా నింది అని అంటే, సరే నీ ఇష్టం, రేపు ఒక రోజు ఈదును పడితే ఆ రోజు నీకు అత్తేందని కూడా అన్నాం మేమిద్దరం. సరే అని చెప్పని ఆ ఇల్లు అమ్ముతున్నారు. సరే అంత అమ్ముకున్నారు, నాకేమో ఇవ్వరా అని నేను అడిగాను. నా తమ్ముడు అడిగితే 50,000 ఇస్తాను అక్క, సంతకం చేయమన్నాడు. 50,000 ఇస్తామని అంటే నేను సంతకం చేశాను సార్. చేస్తే నాకు అప్పులు పాలయ్యాను. ఏం లేవు సార్ అప్పులు, 70,000 కంటే అప్పు లేదు మా తమ్ముడికి. అంత ఆస్తి అమ్ముకొని ఏం చేశాడు మాకైతే తెలియదు. ఇది అమ్ముకున్నప్పుడు నేను నిలదీసి అడిగాను. అడిగితే సరే నాకు ఆడ ఇల్లు కొనుక్కున్నారు, 50,000 ఇస్తానన్నాడు. లాస్ట్కి 10,000 చేతిలో పెట్టింది మా అమ్మ తీసుకొచ్చి. ఆ 10,000 కూడా మళ్ళీ సాయంత్రం 4 గంటలకు వచ్చి నాకు ఆటో రిపేర్ వచ్చింది అక్క, ఉలోపాడులో ఉందని అంటే అవి కూడా తీసుకుని అయిపోయింది సార్. నేనైతే ₹1 కూడా తినేది. ఇప్పుడు నా తల్లికి నేను అడిగేది ఒకటి, ఏమి దిక్కులేంది కాదు, ₹1 మా అమ్మకి దగ్గర అనాథ ఏమి కాదు. నా కొడుక్కి ఒక కొడుక్కి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది మా అమ్మ. ఈ రోజు దిక్కు లేకుండా తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు. మా అమ్మకి న్యాయం చేయండి, మాకు ఆ ఆస్తి అంతా మాకొద్దు, తనకి ఇల్లు ఒక్కటి ఇప్పియండి. ఆ ఇల్లు నా భర్త నా తల్లిని చూసుకుంటారంటే చూసుకుంటే నువ్వు కూడా నీ అమ్మకి వెళ్ళిపో, నా ఇంట్లో వద్దు అన్నాడు. ఆ రోజు నా మాట వినలేదు నీ అమ్మ. ఈ రోజు నీ అమ్మని చూడాల్సిన అవసరం నాకు లేదు. మరి నీ ఆడపిల్లగా నీ బాధ్యత ఎంత ఉందో ₹10 ఇస్తావా, ఆమె ఖర్చుకి ఇచ్చేసాయి. 10,000 అడిగిద్ది, 20,000 అడిగిద్దు, 50,000 అడిగిద్ది, అంతవరకు నీ ఆడపిల్ల సహాయం నువ్వు అంతవరకు చెయ్యి, అంతేగాని తీసుకొచ్చి ఇంట్లో. నేను కూడా ఇంటింట్లోనే ఉంటున్నాను వాడికి. సరేనమ్మా, ఇప్పుడు మీ అమ్మకి ఇల్లు ఇప్పిమంటున్నావు కదా, ఇల్లు ఉందా మీ తమ్ముడికి? లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఇల్లు? అడగండి సార్, అడగండి మీరు అందరు కలిసి. తనకంటూ ఒక ఇల్లు ఉంటే నా అమ్మని పెట్టుకుని నేను ఆ ఇంట్లో ఉంటాను, నా మొగ్గును కూడా వదిలేసి, నా పిల్లలు కూడా వదిలేసి నా తల్లి నేను ఆ ఇంట్లో పెట్టుకుని. ఇప్పుడు మీ అమ్మని ఇప్పుడు సరే ఆ ఇల్లు అనేటువంటిది పక్క వాడు ఇస్తాడా లేదా అనేది తర్వాత, అసలు అది ఇప్పుడు లేదు, ప్రజెంట్ అతనికి ఇంట్లో లేదు, ఈ బాడిగలలో ఉంటున్నాడు. మరి ఇప్పుడు ఈ రోజు ఈ రోడ్డున పడింది కదా, రేపు ఉదయం ఏదైనా అక్కడ తేళ్లు పాములు ఏదో తేళ్లు బుల్లో కుట్టి చనిపోతే దీనికి ఎవరు బాధ్యత వహించాలి? నువ్వు తల్లిగా నువ్వు కూతురుగా నువ్వు వహిస్తావా, లేకపోతే కొడుకుగా అబ్బాయి వహిస్తాడా? సరే సార్ నేను చూడనని నేను అంటల్లా, నా ఆరోగ్యం కూడా బాగలేదు, అది కూడా వాళ్ళ పుణ్యమే. నన్ను కొట్టి నేను డబ్బులు ఇచ్చినందుకు నన్ను కొట్టింది ఎవరమ్మా నిన్ను? నా తమ్ముడు కొట్టి గుండి. ఇప్పుడు కూడా అశోక్ కుమార్ కాడ నేను మందులు ఆడుతున్నాను, నా గుండి కొట్టుకునే దాని మీద 3 ఇంతలు కొట్టుకుంటుంది. ఇప్పుడు కూడా నేను మందులు ఆడుతాను. నా పరిస్థితి బాగలేక 5 నెలల నుంచి నేను మందులు ఆడలేదు. సరే కాలు ఇరిగింది, తెల్లారి నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. హాస్పిటల్కి సంకల్ప హాస్పిటల్కి కందుకూరు సంకల్ప హాస్పిటల్కి తీసుకుని వెళ్తే ఆడుండి ఆపరేషన్ చేసింది. మీ అమ్మకి ఎముక పుష్టి బాగుందమ్మా, 2 నెలల్లో నడిపిస్తానని చెప్పి డాక్టర్ గారంటే నేను అమ్మటి నాగూరికి ఫోన్ చేసి అత్త కార్డు వాట్సాప్లో పెట్టమను, నా చెల్లికి నా తల్లికి నేను ఆపరేషన్ చేయించుకుని వస్తాను, 80,000 ఖర్చు అయ్యింది, 20,000 నీ చేతి ఖర్చు పెట్టుకోమన్నాడు, 20,000 ఎట్టకట్ట చేసుకుంటాను అత్త, ఆరోగ్యశ్రీ పెట్టమని చెప్తే నాకు వాళ్ళు లేదని పంపించేసింది సార్. సాయంత్రం 4 గంటల దాకా ఉన్నాను. అదిగో ఈ అమ్మాయి వాళ్ళ వాయిని మొగుడు పిల్లలు ఇద్దరిని ఆటో మాట్లాడుకొని వాళ్ళని తీసుకొని నా తల్లిని ఒక్కదాన్ని తీసుకొని హాస్పిటల్లో ఉండి 4 గంటల దాకా చదిపోయాను. లాస్ట్కి జెరాక్స్ పెడతానని అంటే జెరాక్స్ మీద 40,000 ఇస్తాము, ఇంకా 60,000 చూసుకోమన్నాడు డాక్టర్. నా పరిస్థితి బాగలేదు, నేను 60,000 పెట్టలేక అతన్ని తీసుకొచ్చి ఆడుంచుకోలేక నా ఇంటికి ఫోన్ చేస్తే ఉండడానికి వెళ్ళలేదని నువ్వు కూడా ఖాళీ చేసేయమనింది. అప్పుడు తీసుకొచ్చి వాళ్ళ పంచలో పండేశాను సార్. నేను చూపింది అట్టాడిది, నా తల్లికి పెట్టండి, అన్నం తీసుకెళ్తే తలుపు తాళం వేస్తుంది. ఈ అమ్మాయిని ఏర్పాటు చేసుకుని అమ్మ మంచితనం మీద నీళ్లు పోసిరా అని చెప్పని హగ్గీసులు తీసి నీళ్లు పోసి ఈ అమ్మాయి వస్తే ఆ అమ్మాయి నానా కూతలని బయటకు నెట్టేసింది. నేను ఒక రోజు పుత్తూరు రాజుని పిలిపించి కట్టు కట్టించాను 5,000. సరే ఆమె పింఛన్ డబ్బులే 4,000 పెట్టాను, 500 మిగిలినాయి. 500 తీసుకొచ్చి నేను 2 అమ్మ కట్టు తడవకూడదని అంటే 2 తీసుకొచ్చి పంపిస్తే నర్సుని శేఖరు ఒక నర్సుని తీసుకుని వెళ్తే నువ్వు ఏడ చేసేది 2 పని, ఆ నర్సుని ఇతను బయటకు నెట్టి తలిపేసేసింది. ఆ 2 ఇప్పుడు కూడా నా వాషింగ్ మిషన్. అవునమ్మా, మరి ఇంత ఘోరాతి ఘోరంగా చేస్తున్నటువంటి ఆమెని ఇప్పుడు ఇక్కడ స్థానికులు చాలా మంది ఉన్నారు, మరి నోటికి భయపడిపోతున్నారు సార్. ఇళ్ల ముందలు కూడా మా అమ్మకి గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇవ్వటం లేదు సార్, చెమ్ములు బిందెలు పోస్తున్నాను ఈ అమ్మకని అన్నారు. లాస్ట్ కి ఈ రోజు నేను 3 నెలల ముందు నా ఇంటికి అడుగు వచ్చి 4 రోజులకి కానీ 3 రోజులు అన్నం తిన్నానండి. ఏ రోజుకి ఆ రోజు నాకు నమ్మకి నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను సార్. అన్నం పెడుతుంది ఇడ్లీ నేను తెచ్చిస్తున్నాను, అన్నం మా లక్ష్మి పెడుతుందని చెప్పింది సార్. నిన్న నా తల్లి వచ్చి 3 రోజులు తిన్నాను అన్నం, నేను ఆ ఇంట్లో ఉండలేనని చెప్పింది సార్ నన్ను.
సరే 10 రోజులు ఉండమ్మా, నేను ఇంటి రావుని అడిగేట కూడా గురి చేసుకున్నాడు, తీసుకెళ్తాను నేను చెప్పి వెనక్కి పంపిస్తే తీసుకొచ్చి ఇక్కడ పనిచేశారు. సరే అమ్మా, నేను ఇప్పుడు ఇదంతా కన్న తల్లి, మరి ఈ తల్లిని పెంచడానికి కొడుకు కోడలు ఆ రోజు ఆస్తులు కావాలంటే అంత ఆస్తి కూడా వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. వాళ్ళు తీసుకున్నారు, మరి అమ్ముకున్నారు, ఏం చేసుకున్నారు అయితే మనకు తెలియదు. కానీ ఈ రోజు ఆమె చివరిలో కాలు ఇరిగిపోయి చివరి అంశంలో ఉన్నప్పుడు ఆమెను చూడడానికి వాళ్ళకి ఇది లేక రోడ్డును పడేశారు. మరి స్థానికులు ఎవరన్నా మేము చూస్తామన్నా కూడా భయపెడుతున్నారు, వాళ్ళని భయపెట్టి వాళ్ళని దగ్గరికి కూడా రానిటువంటి పరిస్థితి. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలనేటువంటిది స్థానికులు ఏమంటున్నారు అనేటువంటిది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాము. ఆమెకి భోజనాలు ఇన్ని రోజులు కూడా ఆమెకి అన్నం పెట్టినటువంటి మనిషి ఉన్నారు మనతో, ఆమెతో మాట్లాడదాం. పెద్దమ్మ ఇట్రమ్మా, నీకు తోచిందే మాట్లాడదాం. ఒక మానవత్వంతో ఆమె ఈ రోజు నెల రోజులు ఆమెకి సాకింది. కన్న కొడుకు కోడలు రోడ్డును పడేస్తే ఈ రోజు ఎవరో ఒక ఆమె నెల రోజులు ఆమెకి అన్నం పెట్టి సాకింది. మరి ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, నీ పేరు? నా పేరు సరోజనమ్మ. మరి ఈమెకి ఎందుకు వచ్చిందమ్మా ఈ దుస్థితి? మా ఇంట్లో కొన్నాళ్ళు బాధిపోయింది బాబు. ఆమె పరిస్థితి బాగా లేక కొన్న ఎండగా ఉందని రేకులని ఎండగా ఉందని చెప్పి తీసింటే చేరింది. ఆడ పోలీసు జరుపులే పడిపోయినాను బాబు. పడిపోయినానికి అది వేసుకొని పని చేశారు. ఇంకా నప్పుడు నాకు అన్నం ఎత్తపడుతున్నా పెడుతుంటే పరిచయం కూడా చేసి నీళ్ళు అయిపోయి మన అనుకోడు దేవుడి పెట్టమే చేస్తే వాళ్ళు ఏం చేసింది, తలిపి తాళాలు వేసుకుని గేట్లు వేసుకున్నారు. మళ్ళీ అన్నం ఎత్తకపోతే నువ్వు రా బాబు మా ఇంటికి, నువ్వు రానే వద్దు, నువ్వు పెట్టనే వద్దు, నాకు ప్యానం ఊరుకోలేక అమ్మ తిట్టుకో తల్లి, ఆ ప్యానం పోతుంది అది పెట్టేదండి. ప్రస్తుతం మనకి ఈమె చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి ఒక వ్యక్తి, ఒక ఆడ మనిషి ఉన్నారు. ఆమె పేరు బ్రహ్మరాంబిక. అంటే చిన్నప్పటి నుంచి ఈమె దగ్గర ఆడుకుంటూ పెరిగినటువంటి వ్యక్తి. మరి ఈ రోజు ఆమె ఈ దుస్థితిని చూసి ఆమె చెలించి అసలు ఏందనేటువంటిది ఆమె ఈ మాటల్లో అడిగి తెలుసుకుందాం, ఏం చెప్పిద్ది అనేది. చెప్పమ్మా, నీ పేరు? నా పేరు బ్రహ్మరాంబిక. మరి ఎన్ని సంవత్సరాల నుంచి తెలిసింది? నాకు 35 సంవత్సరాలు ఉన్నాయి వయసు. 35 సంవత్సరాల నుంచి నాకు ఒక తెలియదు కాబట్టి, నాకు 30 సంవత్సరాల నుంచి వయసు తెలుసు కాబట్టి తెలుసు. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటి ముందు ఆడుకుంటూ తిరుగుతూ ఉండేదాన్ని. ఈమెకి ఆడ మా ఇంటి పక్కన టీచర్ అమ్మ ఉంది, వాళ్ళ ఇంటి దగ్గర కోతిందరం పోయి కాలు ఇరిగింది పడితే. మేము మా ఆయన వాళ్ళ కూతురు ఎమ్మనే తెల్లారి పొద్దున్నే, అంటే నైట్ ఇరిగింది 7-8 అప్పుడు హాస్పిటల్లో ఉండవని తెల్లారి పొద్దున్నే వెళ్ళి మేము హాస్పిటల్కి చూపించాం. చూపిస్తే అక్కడ ఏమన్నారంటే కాలుకి సర్జరీ చేస్తాము, డబ్బులు అయితే 80,000 అయింది, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మాత్రం మీరు 20,000 చేతి పట్టుకోరండి, 60,000 మేమే ఆరోగ్యశ్రీ కార్డు మీద చేస్తామన్నారు. సరేనని వాళ్ళ కోడల్ని వాళ్ళ కొడుకుని, వాళ్ళ కోడలికి ఏరే ఆమెకి ఫోన్ చేసి నాగురు అనే ఆమెకి వాళ్ళ కోడలు కాడ ఆరోగ్యశ్రీ కార్డు అడిగాం. నేను ఇవ్వను, నా దగ్గర లేదు అనింది. సస్తే సావండి, బతికితే బతకండి అని అనింది. మేము ఖచ్చితంగా 4:30 దాకా హాస్పిటల్ కాడే ఉన్నాం. ఎంతసేపటికి కూడా వాట్సాప్ పెట్టలేదు, లేదు అనింది. ఆ ముసలాన్ని పెట్టుకొని మేము అక్కడ ఉండలేము కదా, మమ్మల్ని బయట వాళ్ళని తీసుకెళ్ళింది కదా. ఇప్పుడు వాళ్ళ కూతురు బాధ్యతే కాదంట్లా, కానీ కొడుకు ఎక్కువ బాధ్యత ఉంటది కూతురు కంటే. కొడుకు ఇవ్వకపోని ఆస్తులు, కానీ కొడుకు కోడలే చూడాలి, పెట్టినా పెట్టకపోయినా ఏదైనా కానీ కూతురు చూడాల్సిన అవసరం లేదు. కానీ కూతురు కూడా చూడాలి, ఎందుకు ఆసరా, తల్లికి ఏదైనా అవసరం అయితే వెళ్ళాలి, ఏమన్నా జరిగినా వెళ్ళాలి, 1 రూపాయి ఇవ్వాలన్నా వెళ్ళాలి. ఇంట్లో అయితే పెట్టుకోలేదు కదా కూతురు, అల్లుడు ఒప్పుకోడుగా, కూతురుని వదిలేస్తాడు, అమ్మకాడు వచ్చి ఉండలేదుగా, ఎంతకాలం ఉంటది? నువ్వే అంటావు రేపటి రోజున మొగుడిని వదిలేసి అమ్మకాడు ఉందేనని. అలాంటి మాటలు కాదు కాబట్టి నేను మళ్ళీ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినాక వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మా ఆయన తీసుకెళ్ళి వదిలిపెట్టాను. వదిలిపెడితే నీచంగా అడిగింది మాటలు. ఆ మాటలు చెప్పే మాటలు కాదు, అది నీచంగా అడిగింది. ఆ మాటలు చెప్పే మాటలే కాదు. సరేనని చెప్పేసి మంచం వేసి పక్కేసి వచ్చాను. రోజు వెళ్ళి ఆమెకి 3 రోజులు వెళ్ళాను. లెటిన్ అయితే ఏమి, డైపర్లు అయితే మారుస్తున్నాను, టిఫిన్ అయితే ఏరే వాళ్ళు తెచ్చి పెడుతున్నాను. అన్నం తీసుకెళ్తుంటే వాళ్ళ బూతులు ఇంకా ఎందుకులే, వాళ్ళకేమన్నా పుట్టారా, మీకేం అవసరం, మీరేమన్నా మా అయినోళ్ళ, మా తైనోళ్ళ, మా కొలపోళ్ళ, అసలు ఎవతులు మీరు రోడ్డు ఎక్కండి, అసలు అవి మాటలు కాదన్నా. ఎందుకమ్మా అంత కోపం? అసలుకి మళ్ళీ పెట్టామంటే సిగ్గు శరం ఉందానివైతే ఒక అయ్యకి ఒక అమ్మకి పుడితే నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టవనింది. ఆ మీద అంత పగ, ఎవరు చూడకూడదు, ఈమెట్టే చచ్చిపోవాలి, రోడ్డు పాలవ్వాలి, నలుగురు నాంచుకోవాలి, ఎవరు పోయినా అడ్డమైన కూతురుకు వస్తుంది. సరే ఎవరు పోవటం మానేశారు, అట్టా నువ్వు చూస్తున్నావా? నువ్వు చూడటం లేదు. మా ఇంట్లో కినిపిస్తాయి అన్న, మా ఇల్లుటే మా ఇంట్లో కినిపిస్తాయి. అయ్యి మాటలు కాదు, చచ్చిపోయి మాట్లాడుతుంది. ఈ వయసులో ఆమెను అడిగితే ఆమె తట్టుకోగలిగిద్దా? ఇప్పుడు మనం పెడితే తినే వయసు అది,
పసిబిడ్డతో సమానం ఇప్పుడు ఆ వయసు. అది కూడా కాక కాలు ఇరుగుంది. మనం చూడకపోతే ఎవరు చూస్తారు? ఈ రోజు మనం చూస్తే కదా రేపు మన బిడ్డలు మనల్ని చూసేది. ఇది చూసే కదా రేపు మన బిడ్డలు మనల్ని రోడ్డు నేస్తారు. అది తెలుసుకుంటున్నారా? అవి మాటలు కదన్నా, ఎవ్వరు పోవటానికి లేదు. అడ్డమైన కూతురుకు వస్తుంది, పోవటానికే లేదు. నేనే మానేశానన్నా ఖచ్చితంగా 4 రోజులు. ఇది విషయం పోలీస్ స్టేషన్ లో కానీ ఎక్కడ చెప్పలేదు? చెప్పామన్నా, చెప్తే మొగుడు వస్తున్నాడే గాని పెళ్ళం స్టేషన్కి రావట్లా. వారం రోజులు తిరిగాం. ఆ వారం రోజుల్లో సీఏ గారు లేరు, ఎస్ఐ గారు లేరు, ఎవ్వరు లేరు. వారం రోజులు పిచ్చి కుక్కలు తిరిగినట్టు తిరిగాం ఉదయం సాయంత్రం. ఇంకా అట్టే గడిచిపోయింది. సరే ఇంకా ఆపరేషన్ చేయించినాక యాడ ఉంచుతారు? ఇప్పుడు అంటామన్నా 10 రోజులు నేను చూస్తా, 10 రోజులు ఇంకొకరు చూస్తా అంటాం. కన్న కొడుకు కోళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు చూస్తారు? ఎవరైనా ఎందుకు చూడాలి? అది తెలియాలి. ఇప్పుడు పోలీసు వారు వాళ్ళకి న్యాయం చెయ్యాలి. వాళ్ళే చూడాలి, వాళ్ళే చెందాలన్నీ. వాళ్ళు తీసుకోపోని. కడుపును పుట్టిన కొడుకు మనం పుట్టామా? మనం ఎందుకు చూస్తాం? 10 రోజులు చూస్తాం, 20 రోజులు చూస్తాం. ఎవరికైనా 10 రోజుల తర్వాత విరక్తి అనేది కలిగిద్ది. చూడంగా బిడ్డ నువ్వు చూసుకోవాలి. తల్లి తినిందా లేదా, ఎట్టుంది, ఏమ్మా నువ్వు పెట్టకపోయినా అడగాలి. ఎందుకంటే నీకు జన్మనిచ్చిన తల్లి. ఆ జన్మనిచ్చేటప్పుడు ఎన్నో నొప్పులు బాధలు పడి చచ్చి బతికి నిన్ను గడిద్ది తల్లి అంటే. అవి మాటలు కాసా, అది మీరు ఏం న్యాయం చేస్తారో ఆ ముసలాం న్యాయం చేయండి. అమ్మా ఇప్పుడు నువ్వు చెప్తుంది ఏంటంటే పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళాము, సిఐ గారు ఎస్ఐ గారు ఆ టైంలో లేరు కాబట్టి మేము ఇంకా తిరిగి మానుకున్నాము. ఇప్పుడు ఈమెకి ఈ దుస్థితి వచ్చింది కాబట్టి, ఈమె రోడ్డున పడింది కాబట్టి మరి స్టేషన్ లో పోలీసు మన ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి కానీ ఏం చెప్పదలుచుకున్నాను ఒకసారి చెప్పమ్మా. సార్ ఆమెకు మాత్రం వాళ్ళ కొడుకు వాళ్ళ తరపున న్యాయం చేపియాలి. అది ఆమె తిట్టకూడదు, కొట్టకూడదు. ఆమె కాలు ఆపరేషన్ చేపియాలి. ఆమె మంచి చెడ్డ వాళ్లే చూడాలి. అది వాళ్ళే చూడాలి. ఇప్పుడు ఎవరైనా సార్ 10 రోజులు వృద్ధాప్య ఆశ్రమం అంటారా? దానికి నాకు తెలియదు కాబట్టి దానికి నేను చెప్పను. ఈ రోజుల్లో చూడాల్సింది వాళ్లే. ఆమె కడితేరే దాకా మాత్రం చూడాల్సింది వాళ్లే సార్. అది నేనైతే అదే న్యాయం కోరుకుంటాను ఎవరినైనా. ఇప్పుడు ఇక్కడ స్థానికులు ఏం చెప్తున్నారంటే ఈమె సుమోటోగా కేసు తీసుకొని ఈమె విషయాన్ని ఇమీడియట్లీగా వీళ్ళ కొడుకు కోడల్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని స్థానికులు కోరుతున్నారు. మరి ఇలాంటి స్థితికి తల్లిని తీసుకొచ్చినందుకు వాళ్ళ మీద కఠిన చర్యలు చేపట్టాలని, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈ పెద్ద ఆమెకు సంబంధించి బంగారు బాబు గారు ఏం మాట్లాడతారనేటువంటిది, ఆమెకి ఎటువంటి న్యాయం జరగాలనేటువంటిది ఒకసారి ఆయన ఏం చెప్తారనేది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి. గత కొద్ది కాల క్రితం పెద్దామెకి కాలిరిగి ఇది పరిస్థితి అని చెప్పని స్థానికులు మనకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆమె దగ్గరికి పోయి చూసి ఏంది అనే సిచ్యువేషన్ తలా కొద్దిగా వేసుకుని ఆపరేషన్ చేపిద్దామని కందుకూరులో ఉన్న హరిణి హాస్పిటల్ డాక్టర్ కూడా ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత సార్ ఉండి తీసుకురండి చేద్దామని చెప్పన్నాడు. అప్పుడు మనకి టైం కుదరక అందులో వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళు వంతులు పెట్టుకొని ఇదే తరుణంలో ఎవరిపాటుగా ఆగటం జరిగింది. సరే ఇంకెట్టా వాళ్ళ కొడుకు దగ్గర ఉంటుందిలే కదా, వాళ్ళే ఇది చేస్తున్నారని చెప్పని స్థానికులు కూడా అన్నం పెడతా ఉన్నారు. తర్వాత పెట్టే వాళ్ళని పెట్టనీయకుండా ఎవరన్నా పోతే మీరు వాళ్ళకి పుట్టారా ఎలాగ పుట్టారని చెప్పి నీచంగా మాట్లాడతాం ఒకటి, ఇది పరిస్థితి అని చెప్పడం అంటాం, ఇవన్నీ చేస్తా ఉంది. ఇది ఘోరాతి ఘోరం ఏంటంటే, సరే ఆ మాటలతో అయిపోయిందంటే అనుకోవచ్చు. నిన్న తీసుకొచ్చి ఆటో ఒకటి మాట్లాడి ఇక్కడ ఎవరో పాపం ఇక్కడ ఉన్న వాళ్ళు బొంకు పెట్టుకోవడానికి షెల్టర్ వేసుకుంటే ఆ షెల్టర్లో పెట్టారు. వాళ్ళు ఉండమ్మా అన్నారు. వాళ్ళని అనుకోకూడదు, కానీ పెట్టిన వాళ్ళని అంటే ఆ కోడలు కానీ కొడుకు కానీ ఏదన్నా ఉంటే నలుగురిని పిలిచి మాట్లాడాలి కానీ తీసుకొచ్చి ఇక్కడ బొనుకోబెట్టి ఇక్కడ పాములు తేళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళని చూసి ఇలాంటి కోడల్ని అల్లుల్ని ఇలాంటి పిల్లల్ని చూసి ఇంకోళ్ళు తయారవుతారు సొసైటీలో. ఎట్టైనా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరినీ వృద్ధాశ్రమాల్లో చేర్చడం మానేసి ఎట్లాంటి పాడుపడ్డ చెట్లలో అడవుల్లో వదిలేస్తారు. దీన్ని బట్టి నేను డిపార్ట్మెంట్ వాళ్ళని అట్లాగే మన విలేకరు సోదరుల్ని అడిగేది ఏంటంటే, ఇలాంటి మీ దృష్టికి వచ్చినప్పుడు కఠినంగా, ఎందుకంటే మీరు ప్రెస్ వాళ్ళు తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు, కఠినంగా శిక్షించేటట్టుగా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి, పిల్లలంటే చనిపోయారు బాగానే, వాళ్ళకున్న పిల్లలు కూడా ఉన్నారు. ఆమె కొడుకుకి 2 కొడుకులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరిని పిలిచి వాళ్ళని గట్టిగా చర్యలు తీసుకొని ఈమెకి న్యాయం చేస్తే సొసైటీలో ఇంకెంతో మంది చూసి అమ్మ ఇలా తల్లిదండ్రులు ఇలా చేస్తే ఇలా జరిగిద్దని చెప్పని ప్రతి ఒక్కరికి భయం ఉండాలి. దయచేసి మీ విలేకరు సోదరులు నేను రిక్వెస్ట్ గా చేసేది ఏంటంటే, ఇలాంటిది బాగా పబ్లిసిటీ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లి ఆ ముసలాంకి న్యాయం చేస్తారని కోరుతున్నాను. ఓకే అండి, బాగానే చెప్పారు బాబు గారు. ఇప్పుడు ఏంటంటే, సరే ప్రస్తుతం ఈమెకి ఎట్లా, ఇప్పుడు ఈమెకి ఉదయం టిఫిన్లు కానీ మధ్యాహ్నం ఏదైనా చేయాలన్న భోజనం కానీ వీళ్ళందరికీ ఇప్పుడు స్థానికులు ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నారా? స్థానికులు ఉన్నారు.
మరి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈమెను ఎవరు చూడనప్పుడు వృద్ధాశ్రమానికి పంపించేటువంటి పరిస్థితి ఉంది. మరి దానికి స్థానికులు కూడా ఒప్పుకుంటారా, లేకపోతే మేము చూసుకుంటాం అనేటువంటిది ఏమన్నా ఉందా? ఆమె కడుపును పుట్టిన వాళ్ళ దగ్గర తప్పనిచ్చి ఎక్కడైనా నన్ను ప్రశాంతంగా పెట్టండి అయ్యా అని వేడుకుంటుంది. మీరు చూస్తున్నారు సార్. నేను అనేది ఏంటంటే స్థానికులు వృద్ధాశ్రమానికి పంపడానికి రెడీగా ఉన్నారు, తలాకు దిగేసుకొని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎక్కడన్నా స్థలం చూస్తా ఉన్నాం, చూసి అక్కడ ఇలాంటి షెడ్ వేసి పెట్టి ఇక్కడ ఆమెకి అంటే ఆమె కడుపును పుట్టకపోయినా దేవుడిచ్చిన ఆమె కూతురులు కొడుకులు కూడా చాలా మంది ఆమెకు ఉన్నారు. వాళ్ళే ఆమెకి పరిశుభ్రత కూడా చేస్తానికి కూడా ముందుకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడే పరిస్థితి మరి చూస్తున్నారు కదా. మరి ఇలాంటి పరిస్థితి పెద్దమా చూడండి, ఆమె దాదాపు 80 సంవత్సరాల వయసు, దాదాపు పిల్లలు 2-3 పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని సాకి పెద్దోళ్ళని చేసి ఈ రోజు చివరికి ఆమె ఎవరు లేని ఒక అనాథగా రోడ్డున పడింది. మరి ఈ రోజు ఆమె వృద్ధాశ్రమానికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి అంటే కొడుకులు గాని కూతుర్లు గాని ఏ స్థాయిలో ఉన్నారో అనేటువంటిది ప్రజలు ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నామంటే మనకి ఆ రోజు చిన్నపిల్లలప్పుడు అదే రకంగా కానీ వీళ్ళు మిమ్మల్ని కన్ని రోడ్డును పడేస్తే ఈ రోజు మీరు ఇదే పరిస్థితికి వచ్చేవాళ్ళ, మరి ఈ రోజు పెద్దోళ్ళు అయ్యే వాళ్ళ. ఈ రోజు మీకు ఆస్తులు, ఈ రోజు మీ పిల్లలు, రేపుదే ఈ రోజు ఈ పెద్దానికి జరిగిందే రేపుదే మీకు జరిగిద్ది. కాబట్టి దయచేసి ఆలోచన చేసి ఎవరైతే ఈమె కొడుకున్నాడో, కోడలు ఉన్నారో, కూతురున్నారో మానవత్వంగా ఆలోచించి ఈ పెద్దామని దగ్గర తీసుకొని ఈమెకి అన్ని సౌకర్యాలు కల్పించుకొని ఆమె మీ మనిషి, మీ తల్లి, మీ మీకు మీ అత్త, మీ మనిషి కాబట్టి ఈ బంధువులు కూడా ఎవరన్నా వచ్చి ఆమెతో మాట్లాడి వాళ్ళని ఏ రకంగా అయితే ఈ స్థాయి తీసుకొచ్చారటువంటి వాళ్ళందరినీ కూడా మందలిచ్చి మళ్ళీ ఆమెను తీసుకెళ్లి ఆమె వాళ్ళ ఇంట్లో పెట్టాలని సందర్భంగా అనుకుంటున్నాము. కానీ అలాంటి జరగనటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈమెకి వృద్ధాశ్రమానికి తీసుకుని వెళ్ళి బంగారు బాబు చేర్పించి అక్కడ ఈమెకి తగు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇంకొకసారి ఎవరైనా కూడా ఇలాంటి స్థాయికి వచ్చేటువంటి ఇలా తల్లిదండ్రులు ఇలాంటి స్థాయికి తీసుకెళ్లేటువంటి కొడుకుల్ని, కోడల్ని, కూతుర్ని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా CCTV ద్వారా ప్రజలు తప్పుడు పని చేస్తున్నాడు. నేను వదిలిపెట్టి వెళ్ళిపోయిన నా భర్త వాడు చచ్చాడు. వాడు 6 నెలలు నా ఇంట్లో ఉంటే పోషించి పంపానమ్మా వాడికి. నేను పెళ్ళమ్మ ఏదో తప్పు చేసిందని వెళ్ళిపోయిన భర్త వాడు అప్పుడు చావలేదు. నువ్వు వెళ్ళినట్టు సస్తాడా వాడు? సస్తాడా చెప్పు? నువ్వు సస్తే ఆడిపోతాడు. ఈ రోజు నువ్వు చస్తున్నావంటే ఎవరు పట్టించుకుంటున్నాడా? కళ్ళ నీళ్ళని పెడుతున్నాడా వాడు? కంచానికి బొచ్చికేసుకొని నీ ముందు అన్నం తింటుంటే నీకెట్టుంది? మాకైతే నరాలు దిగిపోతున్నాయి. 3 రోజులు తిన్నాను, 3 రోజులు ముద్ద కూడా ఉండదమ్మా వాడికి. రోజులు ఊళ్ళో వాళ్ళ జాలిపడిని తెస్తున్నారు. నా కొడుక్కి ముద్ద కూడా పుట్టదమ్మా, పురుగుడు పడిపోతాడు వాడు. ఈ స్థితికి తీసుకొస్తున్నాడు. నాకేమన్నా ఉన్నోడికి ఇచ్చి చేసావా మరి? గత వాళ్ళకి ఇచ్చి చేసావు కదా. నాకు పరిస్థితి ఎట్టుంటే నేను నీకు 2 సంవత్సరాల క్రితం మా అమ్మ కూడా రాత్రి నిద్రపోయానమ్మా. నేను అల్లుడే మళ్ళీ రక్తం ఇచ్చి రక్తం కొనుక్కొచ్చాడు ఒంగోల్లో. ఎట్ట చూసాడు మా అమ్మని, సొంత తల్లి కంటే ఎక్కువగా చూసాడు మా అమ్మని. అదే కాలు ఇరిగింది, అట్టే మంచాలు పడిపోయి 3 నెలలకే చనిపోయింది. మంచిలు పోసుకొని తాగుతానంటే ఎందుకంటే రాత్రి వచ్చేటప్పుడు పిల్లలు పెడితే ఇంట్లోనే కిరాయి ఇంట్లోనే పెట్టుకొని నా పిల్లలు ఇంట్లో పెట్టుకొని 5 రోజులకే చచ్చిపోయింది. మా పిన్న వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే నా తల్లి సేమ్ అదే చేస్తాం. ఆమె చూసినప్పుడల్లా నాకు మమ్మీ గుర్తుకు వచ్చింది. ఎన్ని కొట్లాట్లు నా తల్లిని మాత్రం వదులుకోకూడదు తల్లిని చూడాలి. అమ్మని ఎంత బాగా చూసుకున్నాను. మా ఆయన ఏ రోజు నేను మీ అమ్మని ఎందుకు చూడాలని ఏ రోజు నాతో అనలేదు. హాస్పిటల్కే తిప్పాము, ఐసఐ పాలే తిప్పాము, ఎన్ని దిక్కులకి తిప్పాము, అది మాకు తెలుసు.